సూపర్ గా ఉంటుంది చూడండి. కాస్త బిస్కెట్ అవుతుంది. వీడియో చూసిన వాళ్ళంతా వాళ్ళు ట్రై చేశారు అనుకో 3 బిస్కెట్ అవుతుంది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు చేసుకోవచ్చు, తినొచ్చు. సీక్రెట్ అంట గాయ్స్ మిస్ కాకుండా చూడండి. నన్ను వాళ్ళు ఏదో చేసేలానే ఉంది. ఇంకెందుకు లేటు మీకు కూడా అంతే కదా, అవునా కదా? బజ్జీ మిర్చి చేస్తేనే అదిరిపోయింది. నోరంతా గాలింది. ఎప్పుడైనా చేసావా? అక్క నన్ను టెంప్ట్ చేస్తుంది. బిస్కెట్ కాకుండా ముందే అక్క ట్రై చేసిందంట. ఇప్పుడు నా మీద ప్రయోగం చేస్తుంది. ఎప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు కాలిపోతాయి అవి మన కడుపులో వేసుకోవాలి. క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది నాకైతే. హలో అందరికి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? లాంగ్ వీడియోకి మన సిస్టర్ చెప్తారు ఈరోజు స్పెషల్ ఏంటో. ఆలు బజ్జీ మిర్చి అంట. సూపర్ గా ఉంటుంది చూడండి. ఎప్పుడైనా చేసావా? చేశాను, అందుకోసమే మన వాళ్ళకి కూడా చూద్దామని మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఓకే, ఆలు మిర్చి బజ్జీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాము మన సిస్టర్ని అడిగి. ఓకేనా? సిస్టర్, ఇప్పుడు నువ్వు చెప్పిన వెరైటీ రెసిపీకి ఐటమ్స్ ఏమేమి కావాలో చెప్తావా మరి మన వ్యూవర్స్ అందరికీ కూడా? ఓకే, పచ్చిమిర్చి, దొడ్డు మిర్చి ఇవి. ఓకే, ఆలు బాయిల్ చేసుకున్న ఆలు. ఓకే, ఉడకబెట్టేసావా ఆల్రెడీ? ఓకే, గుడ్. ఇది శనగపిండి, ఇది వంట సోడా అంటే బజ్జీలలో వేసే సోడా, ఇది జీలకర్ర, ఇది ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, వాము, కారం. ఓకే, మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ఓకే గైస్, కిచెన్లోకి అయితే వచ్చేసాము. సో ప్రాసెస్ ఏంటో మన సిస్టర్ని అడిగేద్దాం. ఏం చేస్తున్నావు సిస్టర్? ఎలా స్టార్ట్ చేస్తున్నావు? ఫస్ట్ మనము బాయిల్ చేసిన ఆలుగడ్డ ఉంది కదా, దీన్ని ఫ్రై చేసేసుకున్నాం. ఓకే, ఆలుని ఫ్రై చేయాలా ఫస్ట్? ఓకే, ఎందుకంటే ఆ సీక్రెట్ తర్వాత చెప్తాం. సీక్రెట్ అంట గాయ్స్ మిస్ కాకుండా చూడండి. ఇది ఎందుకనే సీక్రెట్ తర్వాత చెప్తా. ఓకేనా? ఓకే మేడం. అన్ని ఇప్పుడు చెప్తే బాగోదు కదా. మనకి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉండాలి కదా, చేసే ఐటమ్ ఏంటి అనేది వెంటనే తెలిస్తే మనకు మజా ఏముంటుంది. వీడియో మీరు ఎండింగ్ వరకు ఎలా చూస్తారు చెప్పండి. ఓకే, క్యారీ ఆన్. సార్, ఏదో సీక్రెట్ అన్నావు, ఏదో చేస్తున్నా అన్నావు, ఏంటి చేస్తున్నావు? స్మాష్ చేసావా ఆలుని? ఓకే, ఈ విధంగా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా. ఓకే, కొంచెం ఆవాలు లైట్గా. వాము, ఆవాలంట. చూడండి గాయ్స్, మిస్ కాకుండా చూడండి. వెరైటీ వంట అంటుంది, నిజంగానే వెరైటీగా ఉంది. జీలకర్ర. ఓకే, కొంచెం పసుపు లైట్గా పసుపు. ఓకే, స్మాష్ చేసుకున్న ఆలు. ఓ, ఫ్రై చేసుకుంటాం. మంచిగా ఫ్రై చేస్తుంది, ఫ్రైలాగా చేస్తుంది. ఇది వెరైటీగా వంటకం ఉంది. నిజంగానే నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. తినాలి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఏం వంట ఏంటది? ఆలు బజ్జీ మిర్చి అంట. అబ్బా, సూపర్గా. అసలు ముందు మొన్న బజ్జీ మిర్చి చేస్తేనే అదిరిపోయింది, నోరంతా గాలింది. ఈరోజు ఏం చేస్తుందో చూడాలి వెరైటీగా. పసుపు, వెల్లుల్లి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంట. ఓకే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ రుబ్బేస్తుంది దాన్ని, ఏమేమో చేసేస్తుంది. చివరికి నా కడుపులో ఏం చేస్తుందంట, కానీ టేస్ట్ బాగుంటుంది. అక్క ఏది చేసినా కానీ వెరైటీగా తీసుకొస్తుంది కదా మాకు తినడానికి. అబ్బా, చాలా బాగుంటాయి టేస్ట్. అన్ని వెరైటీ ఐటమ్స్ చేస్తుంది అనమాట. కారం. ఓకే, లైట్గా వేసుకొని అంటే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీగా ఉండాలంటే ఓకే, స్పైసీ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే మాకు కొంచెం స్పైసీగా ఉండాలని మేము వేసుకుంటున్నాం. నన్ను వాళ్ళు ఏదో చేసేలానే ఉంది. స్పైసీగా పెడుతుందంట. నేను పొరపాటు కొంచెం స్పైసీగా ఉండాలి అంటే చాలు కారం పెట్టేసింది ఒకసారి. కానీ అలా ఏం లేదు, చాలా బాగుంటాయి టేస్ట్. లైట్ గా బాయిల్ అవ్వాలంటే, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిన ఆలు కాబట్టి లైట్ గా ఫ్రై అయితే చాలు అన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం ఒకసారి ఇలా వేసుకుంటున్నాం. అయినా వేసుకోవచ్చు కానీ అలా వేస్తే బాగోదు కదా, టేస్ట్ ఉండదు. ఓకే, ప్రాసెస్లోకి అయితే వచ్చేసింది. ఇందులోకి వచ్చేసి ఆలు పేస్ట్ ఉంది కదా, ఆలు పేస్ట్ని ఇందులో నింపింది అనమాట, ఉడకబెట్టిన ఆలు పేస్ట్ని. సో నింపేద్దాం ఫాస్ట్గా. ఆయిల్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి
ఇది నింపేలోగా ఆయిల్ వేడవుతుంది కాబట్టి ఆయిల్ ఆయిల్ ప్రాసెస్ చేసేద్దాం. ఓకే గాయస్, ఇలా అంతా నింపేసామన్నమాట. సో చూడండి, ఇలా ఆలుగడ్డ లోపల కూర్చేసాము. ఆయిల్ అయితే బాగా వేడైంది. సో అందులో వేసేద్దాం. స్మాష్ చేసుకున్న ఆలు ఫిల్ చేసామన్నమాట మొత్తం కూడా. ఓకే, ఆయిల్ కూడా వేడైంది. ఈ విధంగా దీనిని శనగపిండి, ఏదా శనగపిండి, ఇప్పుడు ఇది మనం శనగపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండిని తడుపుతాం కదా. సో ఆ శనగపిండిలో కొంచెం లైట్ గా ఏమేమి వేస్తావు చెప్పు. కొంచెం జీలకర్ర, జీలకర్ర, ఓకే, కొంచెం వాము, కొంచెం ధనియా పౌడర్, ధనియాల పౌడర్ కూడా అంట. సో వెరైటీ మిర్చి నిజంగానే. సాల్ట్ తీసుకొని రుచికి సరిపడా మీరు ఇష్టం తీసుకోండి. మనమైతే 1.5 స్పూన్ వేసుకున్నాం. వంట సోడా, బజ్జీ సోడా, అదే వంట సోడా, ఇది కంపల్సరీ అనమాట. బచ్చలు కనిపిస్తున్నాయి. ఓకే, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాం. వేసినాం అది వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా సరిపడా. అదే మన బజ్జీ పిండి అంటే మనం జస్ట్ వాము కూడా వేయము, జస్ట్ లైట్గా సాల్ట్ వేసి శనగపిండి వాటర్లో వేసి కలిపేస్తాము. కానీ వెరైటీగా ఇన్ని ఐటమ్స్ కలిపింది, కొంచెం వెరైటీగానే ఉంది. నాకు చాలా టెన్షన్ కాదు, తినాలి ఎప్పుడు అయిపోతుంది, టెంప్ట్ అయిపోతున్నా నిజంగానే. వెరైటీ వంటలతో మా అక్క నన్ను టెంప్ట్ చేస్తుంది. మా సిస్టర్కి ఎప్పుడు తినాలన్నట్టుంది. వాటర్ వేసుకొని మంచిగా సరిపడా. అదే మన బజ్జీ పిండి అంటే మనం జస్ట్ వాము కూడా వేయము, జస్ట్ లైట్గా సాల్ట్ వేసి శనగపిండి వాటర్లో వేసి కలిపేస్తాము. కానీ వెరైటీగా ఇన్ని ఐటమ్స్ కలిపింది, కొంచెం వెరైటీగానే ఉంది. నాకు చాలా టెన్షన్ కాదు, తినాలి ఎప్పుడు అయిపోతుంది, టెంప్ట్ అయిపోతున్నా నిజంగానే. వెరైటీ వంటలతో మా అక్క నన్ను టెంప్ట్ చేస్తుంది. మా సిస్టర్కి ఎప్పుడు తినాలన్నట్టుంది. మీకు కూడా అంతే కదా, అవునా కాదా? ఈ విధంగా కలుపుకోవాలి సిస్టర్. ఇప్పుడు అందులో మిర్చి కూడా కలపాలి. ఫస్ట్ నేను ఫింగర్ పెట్టి చూడు, ఆయిల్ వేడిందో లేదా. ఫస్ట్ నీ ఫింగర్ పెడదాం, బాగుంటుంది. అమ్మో, నాకుందే ఒక్కగానొక ఈ ఫింగర్. అందరికేమో ఎన్ని ఉంటాయో ఇలా చేసేస్తాం. ఓకే, ప్రాసెస్ చూడండి గాయస్. మొత్తం చేసుకోవాలి, ఎందుకంటే స్టఫ్ పెట్టాం కదా లోపల, బయటికి రాకుండా మొత్తం ముంచేసింది అనమాట. ఫిషెస్ ఫ్రై అవుతున్నట్టుగా అవుతుంది అనమాట. అది కూడా సూపర్గా. మిర్చి మొత్తం ఇలా ముంచేసుకోవాలి. కొంచెం సైడ్కి కొంచెం హోల్ ఉండాలి కదా. అవసరం లేదు, మనం కింద హోల్ చేస్తాం. అవసరం లేదా? ఓకే, ఏం కావాలి, డోంట్ వరీ. ఓకే, ఎందుకంటే లోపల పెట్టిన ఆలు ఫ్రై ఉంది కదా, అది పోతుంది అనమాట. అది పోకుండా మనం మొత్తం ముంచేసేసుకోవాలి పిండిలో. ఓకే, ఎప్పుడు రెడీ అవుతుంది, ఇప్పుడు కాలిపోతాయి అవి మన కడుపులో వేసుకోవడానికి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది నాకైతే. ఎప్పుడు రెడీ అవుతుంది, ఇప్పుడు కాలిపోతాయి అవి మన కడుపులో వేసుకోవడానికి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది నాకైతే. మీకు కూడా ఉంది కదా? నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి. మీకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. అసలు ఫైనల్లీ వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంది కదా. చెప్తా జస్ట్ ఒక 5-10 minutes వెయిట్ చేయండి. ఫస్ట్ టైం తింటున్నా కదా నేనైతే. ఈ టైప్ అయితే ఫస్ట్ టైం తింటున్నాను. అంటే నేను ఫస్ట్ చేసినప్పుడు నాకు కూడా అలానే అనిపించింది, ఎప్పుడు తిందామా అని. నాకైతే నోరు ఊడిపోతుందేమో నోరు. జాగ్రత్త. ఓకే, వెయిట్ చేద్దాం. జస్ట్ ఒక 2 minutes లో వచ్చేస్తుంది కదా. వెయిట్ చేయాలి. ఒకటి కావాలి అనుకున్నాం, గోల్డెన్ బ్రౌన్ రావాలి. అంటే లోపల కూడా మనకి పచ్చి అంతా పోవాలి కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టేసి వేయించుకోవాలన్నమాట. చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్. ఈజీగానే ఉంది, వెరైటీగా ఉంటుంది. కొంచెం వెరైటీగా ఉంటుంది అంట కదా, చూద్దాం. ఎప్పుడు ఒకే టేస్ట్ తింటే బాగుంటుంది. అప్పుడప్పుడు మనం అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయిన తర్వాత మనం వీడియోలోకి పెట్టాలి. లేకపోతే ముందే వెరైటీగా చేద్దామని ముందే ట్రై చేసినాం అనుకో, అది కాస్త బిస్కెట్ అవుతుంది. వీడియో చూసిన వాళ్ళంతా వాళ్ళు ట్రై చేశారనుకో, ప్రీ బిస్కెట్ అవుతుంది. పచ్చి బూతులు వస్తాయి అన్నమాట కామెంట్ రూపంలో. అలాంటి కాకుండా ముందే మేము బిస్కెట్ కాకుండా ముందే అక్క ట్రై చేసిందంట. ఇప్పుడు నా మీద ప్రయోగం చేస్తుంది. నేను చెప్తాను ఎలా ఉంది అనేది. నేను నిజాలే చెప్తాను మీకు. బాగుందని చెప్తాను, బాగుంది బాగాలేదని చెప్తాను. ప్రయోగం చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాం. డోంట్ వరీ. తన ప్రయోగం చేసిందంట. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు. తినొచ్చు.
అది వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు అన్నమాట. చేసుకోవచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయండి తిని. ఓకే. ఇంకా తెలిసిందే కదా గాయ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నమాట. సో ఫైనల్లీ అవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. సో తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో ఈ పెట్టేస్తాం. విధంగా వచ్చారు. యా, భలే ఉన్నాయి కదా. పచ్చి ఇంకా వాటికి ఇంకేమైనా గార్నిష్ చేస్తుందేమో చూడాలి. కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుందంట. అమ్మో వెయిటింగ్. కాంబినేషన్ ఉంటుంది కదా, దానికి తగిన కాంబినేషన్ తర్వాత చూద్దాం. ఓకే ఓకే ఓకే, చూసారు కదా గాయ్స్, ఎండింగ్ వరకు కూడా మన ఆలు బజ్జీ మిర్చి వెరైటీ రెసిపీ చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్రిపోయింది. దానికి గార్నిష్గా ఆనియన్ వేసుకొని తింటే ఆహాహాహా ఏమన్నా ఉందా. బట్ ఒక చిన్నది ఏంటంటే ఆ ఆలులో నిమ్మకాయ కూడా పిండేసి లోపల గార్నిష్ చేసి ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం సూపర్గా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, అస్సలు మిస్ కావద్దు. వీడియోని మిస్ కావద్దు, ఆ రెసిపీని మిస్ కావద్దు. చాలా బాగుంది టేస్ట్. నాకు తెలిసి మీ అందరికీ ఇప్పటికే బాగా నచ్చేసి ఆల్రెడీ ట్రై చేస్తుండొచ్చు. వీడియో ఎండింగ్ వరకు అయిపోయేలోగు ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి మీరు ఎలా చేశారు అనేది. ఓకేనా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్, మంచి రెసిపీస్, మంచి కామెడీ వీడియోస్ని పెట్టాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు. బాయ్.